అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చాలా సింపుల్ కానీ రుచి మాత్రం అద్దిరిపోతుంది. ఆంధ్ర స్టైల్ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే ఒక కొబ్బరికాయకి చిన్న పచ్చిమిర్చి ఒక 20 దాకా తీసుకున్నాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి. అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిలే మనకి కొబ్బరి వేపడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఆయిల్ తీసుకొని మూత పెట్టేసేసి పచ్చిమిర్చి బాగా వేగే వరకు చూడండి. పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు, లేదంటే పేలుతాయి అన్నమాట. సో ఈ విధంగా అవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. కొబ్బరిని బాగా కడిగాం కదా, వాటర్ లేకుండా చూసుకొని వడకట్టుకోవాలి. ఈ టైంలో మనం పచ్చిమిర్చి ఫ్రై చేసామో అదే ఆయిల్లో కొబ్బరిని కూడా వేసి దోరగా ఫ్రై చేయాలన్నమాట. పచ్చి వాసన పోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పచ్చడి ఒక 2-3 డేస్ అయినా కానీ బయట పెట్టినా కొంచెం బాగుంటుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటాము. కొబ్బరిని కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరీ మాడిపోతే అస్సలు టేస్ట్ బాగుండదు. దగ్గరుండి తిప్పుకుంటూ ఉండండి. ఈ కొబ్బరి పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది. అలాగే మనం దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి కూడా. అండ్ 2 టమాటాలను అయితే తీసుకున్నాను నేను. అండ్ కొంచెం చింతపండుని అయితే యాడ్ చేస్తాను ఇందులోకి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి కొబ్బరిలో ఉన్న కమ్మదనం, ఈ చింతపండులో అండ్ టమాటోలో ఉన్న పులుపు వచ్చి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మగ్గాలి మనకి. టమాటాలు ఆ చింతపండు 2 కూడా చక్కగా మగ్గాలి. సో ఇవన్నీ కూడా మనం మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా వేసుకున్న తర్వాత ఈ టైంలో మనం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. ఒక 7 to 8 వెల్లుల్లిని అయితే యాడ్ చేస్తున్నాను నేను. అండ్ 1 టీ స్పూన్ వచ్చేసి జీలకర్రని యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది జీలకర్ర వేయడం వల్ల పచ్చడికి. అండ్ ఇవన్నీ మెదిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పచ్చడికి మనం తాలింపుని రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసాను నేను. మినపప్పు వేసుకోండి మీరు. అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర మనం ఆల్రెడీ పచ్చడిలో యాడ్ చేసాము, కానీ తాలింపులో కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేశాను. అలాగే కొంచెం పసుపు, ఇంగువని కూడా ఇందులోకి యాడ్ చేయండి. మంచి కలర్ వస్తుంది పసుపు వల్ల. అండ్ ఇంగువ అయితే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసి తాలింపు వేగిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న పచ్చడిని అయితే యాడ్ చేయాలన్నమాట. ఈ తాలింపు అంతా కూడా పచ్చడికి పట్టే వరకు కూడా కలుపుతూ ఉండాలి. స్టవ్ అయితే ఆఫ్ చేయకండి. మొత్తం అంతా కూడా ఈ పచ్చడికి పట్టిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా మనం స్టవ్ ఆఫ్ చేయకోకుండా మనం ఈ పచ్చడిని వేయడం వల్ల ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఆ తాలింపు అంతా కూడా మనకి ఆ పచ్చడికి పడుతుందన్నమాట. సో పట్టి చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి చపాతీలు అలాగే జొన్న రొట్టెలు చేసుకొని పచ్చడి పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో మాటల్లో అయితే చెప్పలేను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వేడి వేడి రైస్లో ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని కొంచెం గీ వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ అశ్విని. బాయ్.